3 సార్లు అడిగారండి. పిలాతు 3 సార్లు అదే ప్రశ్న. ఎందుకంటే పిలాతుకు తెలుసు యేసయ్యలో ఏ నేరము లేదని. 14వ వచనం మధ్య భాగంలో చూసినట్లయితే, మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనపడట్లేదయ్యా. హేరోదుకు కనపడట్లేదు, నాకు కనపడట్లేదు ఆయనలో ఏ నేరము. మీరు ఎందుకు అంతగా యేసయ్యను తృణీకరిస్తున్నారు, అంతగా విసర్జించడానికి కారణం ఏంటి? రీథింక్. ఒకసారి మళ్ళీ ఆలోచించండి. 1కి 2 సార్లు 3 సార్లు అడిగినప్పటికీ 22వ వచనం, 3వ మారు అతడు ఇతడు ఏ దుష్కార్యము చేసెను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమియో నాకు అగుపడలేదు కనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. 23వ వచనం, అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే పట్టి యేసయ్యను తృణీకరిస్తూ ఉన్నారు. మాటి మాటికి మాకు వద్దు, మాకు యేసయ్య వద్దు. విసర్జించబడుట అనేది హైట్స్ ఆఫ్ రిజెక్షన్ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవితంలో అనుభవించారండి. ఒకవేళ నీవు కూడా నీ జీవితంలో విసర్జించబడుతూ తృణీకరించబడుతున్నట్లయితే ఈ బాధ ఏంటి ఎవ్వరికి తెలియదండి అనుకోవద్దు. నీ యేసయ్య, మన యేసయ్య మన బాధను పరిపూర్ణంగా, నాకు ఇంక నువ్వు వద్దు అని ఎవరైనా అంటే ఆ బాధ ఎలా ఉంటుందో యేసయ్య మనకంటే ముందే ఆయన అనుభవించండి.